ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చనగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో నుండి వారిని బయటికి విడిపించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల నిమిత్తము ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతకుముందు తన ప్రజల కొరకు అనేక మందిని దేవుడు నానా విధములుగా వాడుకొని ఉంటున్నాడు. ఇక్కడ కూడా ఇర్మియా ప్రవక్తను దేవుడు తన ప్రజల కొరకు ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని మనం గ్రహించినట్లయితే, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. ఏ రీతి అయితే తన ప్రజల పట్ల దేవుడు అద్భుత కార్యాలను జరిగించాడో, ఆశ్చర్య కార్యాలను జరిగించాడో, వాటినన్నిటిని తెలుసుకొని దేవుని యందు తృప్తి నొందుతారు అని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. దేవుని యొక్క మాటలు తన ప్రజలకు ప్రవక్త ద్వారా బయలుపరుస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైనటువంటి కృప తన ప్రజల పట్ల చూపిస్తూ ఉంటున్నారు. అనేక పర్యాయములు వారు త్రోవ తప్పి నడిచినను, దేవునికి విరోధంగా జీవించినను వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి తన ప్రజల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఆయన కరుణ చూపుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు, ఆయన కరుణామయుడుగా ఉంటున్నాడు. అందుకే ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. క్రొవ్వుతో అనగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజల పట్ల దేవుడు తన వాగ్దానాలను ఏ రీతిగా నెరవేర్చుతాడో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. దేవుడు అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. ఆయన ఎవరికి అపకారం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన్ని ద్వేషించినప్పటికీ, ఆయన్ని తిరస్కరించినప్పటికీ, ఆయన విసర్జించినప్పటికీ దేవుడు తన ప్రజలను అనునిత్యము కాచి కాపాడుతూ ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు పునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా మనం అనేక సత్యాలను మనం బైబిల్లో చూడగలం. ఎందుకనగా పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి తన ప్రజల పట్ల ఆయన కరుణ చూపుతూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. ఏ రీతిగా అయితే ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి నడిపించారో, అదే రీతిగా బబులోను చెరలో నుండి కూడా దేవుడు వారిని బయటికి నడిపించాడు, రప్పించాడు. ఎందుకనగా
వారి పట్ల అంత ప్రేమ కలిగి ఉంటుంది. క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందర్భాలు దేవుణ్ణి విడిచి దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపం నందు మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ దేవుడు చేసినటువంటి ఉపకారములను తలంచుకుని, దేవుడు చేసినటువంటి మేలును మరి తలంచుకొని మనము తృప్తి పొందేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.